భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడి అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం సజ్జన సంరక్షణ అని 4వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. సజ్జనులు అనంటే భగవంతుణ్ణి గుర్తించినటువంటి మహానుభావులు. భగవంతుడు సర్వత్ర వ్యాపించి ఈ జగత్తుని శాసించేటటువంటి వాడు. అతన్ని మన వేదాలు విష్ణువు అని గుర్తిస్తున్నాయి. ఆ విష్ణువుని తమకి సర్వాత్మనా శాసకుడు అని, సర్వవిధ బంధువని, ఆయన్నే ప్రేమిస్తూ ఎవరైతే తమ జీవితాన్ని సాగిస్తారో అలాంటి వారిని వైష్ణవ అగ్రేసరుడు అని అంటూ ఉంటారు. ఈ వైష్ణవ అగ్రేసరులుగా ఉండేటువంటి వారు ఒక జాతిలో ఉంటారని కానీ, ఒక కులంలో ఉంటారని కానీ, ఒక దేశంలో ఉంటారు అని కానీ, లేక మానవులే అయి ఉండాలి అనేటువంటి నియమం మనకి ఉన్నట్టు కనిపించదు. అది ఒక ప్రాణి అయితే చాలు, అది ఏ జన్మ, జాతి, ప్రాంత, ఏ సంబంధం కలిగినప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుణ్ణి గుర్తించగలిగినట్లయితే దానికి వైష్ణవ అనేటువంటి నామధేయం నిలకడగా నిలుస్తుంది అని అంటారన్నమాట. అలాంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి కోసం భగవంతుడు ఈ లోకంలో అనేక రకాలుగా అవతరిస్తూ ఉంటాడు. భగవద్ అవతారానికి ప్రధాన ప్రయోజనం అలాంటి మహానుభావుల్ని కాపాడటం, వాళ్ళు ఆచరించే ధర్మాన్ని సక్రమంగా సాగేట్టు చూడడం, వాళ్ళ ఆచరణకి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా చూడటం అన్నమాట. రాక్షసుల్లో కూడా అట్లాంటి మహానుభావులు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. శ్రీరామచంద్రుని ప్రేమించి అతని సేవ చేయ తలచినటువంటి జటాయువు పరమవైష్ణవ అగ్రేసరుడు. శ్రీరాముడి కోసం ప్రాణాన్ని అర్పించదలిచినటువంటి సుగ్రీవాది వానర సైన్యమంతా వైష్ణవ అగ్రేసరుడు. రామచంద్రుడి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి సముద్రం ఈవలిగట్టుండే అతని పాదాన్ని శరణాగతి చేసినటువంటి విభీషణుడు అతని పరివారం పరమ వైష్ణవ అగ్రేసరుడు. ఇలాగా వైష్ణవులుగా ఉండేటటువంటి మహానుభావులు అన్ని జాతుల్లోనూ ఉంటారన్నమాట. వారికి ఉండాల్సిన ప్రధానమైన లక్ష్యం మాత్రం సర్వజగన్నియంతని గుర్తించి అతడికి తమని చెందినవారుగా భావిస్తూ అతడి సేవగా తమ జీవితాన్ని గడిపేటి మహానుభావులు అని అర్థం అన్నమాట. వారికి సమస్త ప్రపంచం కూడా భగవన్మయముగా గోచరిస్తూ ఉంటుంది కనుక ఎక్కడ కష్టం కలిగినా అది తమ భగవంతుడికే కలిగిందని భావన చేస్తూ దాన్ని తొలగించేటంతవరకు తాము సుఖపడలేరు. ఒక పక్షికి బాణం గుర్చుకుని ఏడుస్తుంటే చూసిన వాల్మీకి హృదయం శోకించింది ఆయన పరమ వైష్ణవ అగ్రేసరుడు. అలాగే ఒక హంసకి తగిలినటువంటి బాణం చూసి సిద్ధార్థుడి యొక్క హృదయం కరిగింది, అతడు పరమ వైష్ణవ అగ్రేసరుడు అని మనం అంటాం. ఈ లోకంలో ఉండేటటువంటి ఇంతమంది జనాలు కనుక ధరించడానికి సాధనమైతే ఈ మంత్రం, ఆ మంత్రాన్ని చెప్పడం వల్ల నేనొక్కడిని నరకానికి పోయినప్పటికీ కూడా అది నాకు పరమ ఆనందంగా స్వీకరించదగినదే, నేను ఈ మంత్రాన్ని ఇందరికీ ఇవ్వడంలో ఏం సంకోచించను అంటూ గోపురం ఎక్కి తిరుమంత్రం నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని లోకానికి విరజిమ్మినటువంటి భగవద్ రామానుజులు పరమ వైష్ణవ అగ్రేసరుడు. అలాంటి మహానుభావుల యొక్క సంబంధం చాలు మనని కూడా తరింపజేయడానికి, మనని కూడా ఆ మార్గంలో నడిపించడానికి. ఒక గాలి పడగకి దారం కట్టి కింద మనం లాగుతుంటే దానికి కింద ఉండేటటువంటి తోకకి దారం కట్టకపోయినా అది కూడా పైకి ఎగరడం మనం గమనిస్తున్నామే. ఒక ప్రధానమైనటువంటి ఇంజన్కి ఎలక్ట్రిసిటీ సంబంధం ఉండడం చేత దాంతో సంబంధం కలిగిన మిగతా ఉండే వెనకాతల పెట్లన్నీ కూడా గమ్యాన్ని చేరడం మనం గమనిస్తున్నామే. అట్లానే ఒక మహానుభావుడికి ఉండేటువంటి యోగ్యత విశేషం చేత ఆ సంబంధం మనమంతా కలిగి ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ మహానుభావుడి యొక్క మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించగలుగుతాం, అతడు పొందేటటువంటి ఫలితాన్ని మనం కూడా పొందగలుగుతాం అని మనకి శాస్త్రాలు వివరిస్తున్నాయి. పశు మనుష్య పక్షీవ ఏ చ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి
తద్విష్ణో పరమం పదం అని మనకి పురాణాలు చెబుతున్నాయి. అది ఒక పశువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక పక్షి కావచ్చు, వా అనేటువంటి పదం చేత ఎవడైనా కావచ్చు కాక అట్లాంటి ఒక సజ్జనుడి యొక్క సంబంధ విశేషం చేత అతడు పొందేటటువంటి పరమానంద ధామం అయినటువంటి విష్ణు పదాన్ని వీరు కూడా పొందుతారు అని మనకి చెబుతున్నాయి శాస్త్రాలన్నీ కూడా. అందుకే మన మహానుభావులైనటువంటి పెద్దలంతా కూడా అలాంటి లోకానికి మంత్రాన్ని ఉపదేశం చేసి తాము నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డటువంటి మహానుభావుల కంటే మరి మహానుభావులు మనం తరింపజేసేవారు ఎవరుంటారు కనుక అంటూ తమకి, తమ గృహాలకి, తమ వస్తువులకి అన్నిటికీ రామానుజ సంబంధాన్ని కల్పించుకుంటూ ఇంట్ల మీద వాళ్ళ యొక్క వస్తువుల మీద కూడా శ్రీమతే రామానుజాయ నమః అని వ్రాసుకుంటూ ఉండడం మన వాళ్ళ చాలామంది ఇండ్లల్లో మనం గమనిస్తూ ఉండొచ్చు. ఇది తత్సంబంధాన్ని మనం కూడా చేర్చుకుంటున్నాం అని అర్థం అన్నమాట. ఆ సంబంధం ఉన్నట్టుగా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ఆ సంబంధం మనం పొందగలిగితే చాలును, మనం తరిస్తామని అంటారన్నమాట. దీనికి ఒక చిన్న దృష్టాంతాన్ని మన వారు చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి చాలా శ్రమపడి చాలా రోజుల తర్వాత అమెరికా లాంటి దేశానికి వెళ్ళడానికో వీసా సంపాదించుకున్నాడు. దానికి ఒక 60-70 వేల రూపాయలు పెట్టి ఒక టిక్కెట్టు కొనుక్కున్నాడు. వెళ్ళడానికి ఒక రోజు నిర్ణయం చేసుకున్నాడు. బోళ్ళని పెట్లు సర్దుకున్నాడు, దాంట్లో సామాన్ నింపుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా బయలుదేరి వెళ్ళాడు. అమెరికాలో ఒక చోట దిగాడు. దిగిన తర్వాత తన పెట్టి తెరిచి చూస్తే అందులోంచి వచ్చిన ఎలక కూడా బయటికి పరుగు పెట్టుకొచ్చి వచ్చింది. అది కూడా ఒక ప్రాణే. దానికి వీసా లేదు, దానికి పాస్పోర్ట్ లేదు, దానికి డబ్బులు లేవు, దానికి టిక్కెట్ కొనలేదు, దానికి క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఎవడూ ఆపలేదు. వెళ్ళే ఒక వ్యక్తిని ఆశ్రయించుకుని ఉన్నంత మాత్రం చేత ఆ వ్యక్తికి తెలియకపోయినా, ఆ వ్యక్తికితో నేరుగా సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి యొక్క వస్తువులలో తను కూడా చేరి ఉండడం చేత ఆ వ్యక్తి వెళ్ళేటటువంటి దేశానికి తను కూడా చేరిపోగలిగిందే, ఎంత ఆశ్చర్యం అని అంటారన్నమాట. అలాగా ఒక ఎలకకే అక్కడికి వెళ్ళగలిగే ఒక అవకాశం ఏర్పడితే మహానుభావులైనటువంటి పెద్దలని మన జ్ఞానంతో ఆశ్రయిస్తే వారికి మనం సంబంధించిన వారము అని కనుక సంబంధాన్ని మనం స్మరించుకోగలిగితే వారు పొందేటటువంటి ఉత్తమ స్థానాన్ని, ఉత్తమ గతిని మనం మాత్రం పొందాం. మనకు కావలసింది ఆ జ్ఞానం. వారిని నేను తరింపచేస్తా అని పరమాత్మ వాగ్దానం పరిత్రాణాయ సాధూనాం. సాధువులను రక్షించడం అంటే ఆ సాధు సంబంధం కలిగిన వారందరితో పాటు కలిపి కాపాడటం అని అర్థం అన్నమాట. ఇది తను చేస్తాను అని అన్నాడు ఆయన. వినాశాయచ్చ దుష్కృతాం. దుష్కృతాం చెడు పనులు చేసేటటువంటి వారిని లేకుండా చేయడం, ఇది తను చేస్తా అన్నాడు. నాశము అని అంటేనే వారు కనిపించకుండా చేయుట అని అర్థం. కానీ భగవంతుడు దానికి ముందర మరొక చిన్న ఉపసర్గని చేర్చాడు. అక్కడ త్రాణం దగ్గర పరి అనే ఒక ఉపసర్గని చేసినట్టే నాశాకి కూడా ముందర వినాశాయచ అంటూ చేర్చాడు. వినాశం అంటే పూర్తిగా తొలగించడం, రూట్ అవుట్ చేయుట అని అర్థం అన్నమాట. దుష్కృతులని అంతవరకు తొలగించేసేటటువంటి పని కూడా తను చేస్తాను. అది చా అంటాడు. చా అంటే అదేం పెద్ద ప్రధానం కాదని అది కూడా జరుగుతుంది అన్నాడన్నమాట. అంటే అర్థం ఏమిటంటే చేయవలసిన మంచి తను చేస్తూ పెడితే తొలగాల్సిన చెడు అంతా తొలగిపోతుంది తప్ప దానికోసం తను పుట్టాల్సిన అవసరం లేదు. తన జన్మ కర్మలు దానికోసం కానే కావు అని తను భగవంతుడు ప్రతిజ్ఞ డిక్లేర్ చేస్తున్నాడు, నిర్ణయం చేస్తున్నాడు. చాలామంది అంటుంటారు కృష్ణావతారం దేనికోసమండి? కంసాదుల సంహారం కోసం. రామావతారం దేనికండి? రావణాదుల సంహారం కోసం. రావణాదుల సంహారం కోసం తను పుట్టాలా? అవసరం లేదు. కంసాదుల సంహారం కోసం తను పుట్టాలా? అవసరం లేనే లేదు. అక్కడి నుంచే వీడు తొలగిపోగాక అయిపోయింది. మరి తను పుట్టడం దేనికోసం? ఆవేళ శబరి, విభీషణుడు, ఋషులు, జటాయువు, ఉడత ఇలాంటివన్నీ కూడా మేము కూడా రాముడిని చూడాలి, మేము కూడా రాముడిని పాదం పట్టాలి, మేము కూడా రాముడి పాదాల మీద ఒక పుష్పం వెయ్యాలి, ఒక ఫలం రాముడికి తినిపించాలి అంటూ ఇలాగా వాళ్ళు కోరుకుంటారు. దర్శన స్పర్శన ఆలాపనాదులు కదా వారు కోరుకునేది. మేము ఒక పుష్పం రాముడి పాదం మీద వెయ్యాలి అంటే ఆయన అక్కడెక్కడో ఆ ఊళ్ళో కూర్చుని వేసేన పాదం మీద అనంటే లాభం లేదు కదా. వారి కోసం తను దిగి రావాల్సి వస్తుంది. వీరికి ఆటంకం కలిగించేటటువంటి రావణాదులు ఉంటారే, అలాంటి వాళ్ళ కోసం తను అక్కడి నుంచే ఒక బాణం వేస్తే, ఒక చక్కన వదిలితే వీళ్ళ పని అక్కడికే చెల్లు అయిపోయి ఉండేది. దానికోసం తను అనవసరం లేదు. అయితే రాముడి అవతారానికి ప్రధాన ప్రయోజనం రావణ సంహారం కాదా అని మనకు సందేహం కలగచ్చు. కానే కాదు అని స్పష్టంగా చెబుతారు మన పెద్దలు.
అదేమిటండి దానికోసం ఎంత శ్రమ పడ్డాడు, అవసరం లేదు అని అంటారు మన వాళ్ళు. అసలు రాముడిని సంహరించాలి అని కనుక తను నిజంగా అనుకుని ఉంటే ఏదో క్షణంలో ఎప్పుడో అయిపోయి ఉండేది అని మనకి చెప్తారన్నమాట. ఎట్లా? ఒక్కడు నిలబడి 14,000 మందిని సంహరించినవాడు సముద్రం దగ్గరికి వెళ్ళి కనిపించట్లేదని సముద్రం మీదకి బాణం ఎత్తితే ఆ సముద్రుడు రాముడి ఎదుట కనిపించి, నియమం ఏర్పరిచిన వాడివి రామచంద్ర నీవే కదా, హద్దు దాటి రావద్దని, దానివల్ల నేను రాకపోతే నువ్వు కోపగించడం న్యాయమా? పోనీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, నువ్వే నన్ను హద్దు మీరమంటే నేనేం చేయగలుగుతాను అని అంటాడే. కాదు కాదు సముద్ర, నువ్వు ఇంతవరకు నాకు కనిపించలేదంటే ఈ 3 దినాలు నిన్నెవరో బహుశా అడ్డుతూ హింసిస్తూ ఉండి ఉంటారు, వారెవరో చెప్పు, వారి మీద వేయడానికి బాణం ఎత్తాను అని అంటాడు రామచంద్రుడు. అంటే తను అతన్ని శిక్షించడం కోసం బాణం ఎత్తాను అనిపించుకోవడం కూడా రాముడికి ఇష్టం లేదన్నమాట. అప్పుడు ఆ సముద్రుడు చెప్తాడు, ఉత్తర తీరంలో ఉండేటటువంటి ఎక్కడో కొందరు తన యొక్క నీటిని త్రాగివేస్తూ తను హింసిస్తున్నారు అని చెబితే వారెవరో తను చూడక కనిపించక ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ప్రయోగించిన బాణంతో అస్త్రంతో వారిని సంహరించిన వాడు ఆ మధ్యలో ఉండేటువంటి రావణాసురుని కావాలనుకుంటే సంహరించి పారవేయలేడా? పారవేయగలడు. కానీ రాముడి లక్ష్యం అది కాదు. అతనికి ఏదో రకంగా బుద్ధి చెప్పడం. యుద్ధం ఆరంభించిన మొదటి రోజున మరియు 11 రోజులు గడిచిన తర్వాత కూడా రావణాసురుడు యుద్ధరంగంలో నిలబడి రాముడితో యుద్ధం చేస్తూ తన దగ్గర ఉండేటువంటి ధనుస్సుని, బాణాలని, గుర్రాలని, సారథిని అన్నిటినీ కోల్పోతే సంహరించాలనుకున్నవాడు మరొక బాణం వేసి అప్పుడే సంహరించి ఉండేవాడు. కానీ అలా చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకోవాయి అని చెబుతాడు ఆయన. అప్పటికైనా రాముడి యొక్క పరాక్రమం తెలిసి బుద్ధి మార్చుకుని వస్తాడేమో అనేటటువంటి ఆశ చేత చివరిదాకా లోపలి పొరలు కూడా తరచి చూసి ఇంకెక్కడ ఏమాత్రం మంచి లేదో అనిపించిన తర్వాత అప్పుడు అతన్ని బాధపడుతూనే అయ్యో ఇలాంటి వాడిని సంహరించాల్సి వచ్చిందే అని బాధపడుతూ ప్రాణం తీశాడు తప్ప రామచంద్రుడికి అతను సంహరించాలని ఇప్పుడు మారుద్దాం అనేటటువంటి కోరిక తప్ప. అంచేత దుష్టుల యొక్క నాశం కోసం తను రానవసరం లేదు, ఎప్పుడైనా తను చేయగలుగుతాడు. శ్రీకృష్ణుడిగా ఉన్నప్పటికీ తానంతే. మరి తాను రావడం దేనికోసం అంటే సజ్జన యొక్క రక్షణ కోసం. ఆ రక్షణ జరిగేటటువంటి ప్రాసెస్లో వీటి యొక్క నాశం కూడా వాటందరూ జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం ఏదో తూర్పారపోయడం అని అంటుంటారు వరి చేలలో. ధాన్యం కావాలి సక్రమంగా అని అనుకుంటూ దాన్ని కనుక తూర్పారబోస్తుంటే అందులో ఉండే పొల్లు దానంతటా ఎగిరిపోతుంది తప్ప పొల్లు తీయడం కోసం ఒక ప్రయత్నం, వాటిని ఏరడం కోసం మరొక ప్రయత్నం ఎట్లా అవసరం లేదో సత్పురుషుల యొక్క సంరక్షణ కోసం తను సాగించేటటువంటి కృషిలో భాగంగానే ఇవన్నీ కూడా వాటం జరిగిపోతాయి. ఇది ప్రధాన ప్రయోజనం కాదు అనేటువంటి విషయాన్ని వినాశాయ చ అనేట చకారం ద్వారా తెలియచేస్తున్నాడు శ్రీకృష్ణుడు అనేటువంటి విషయాన్ని మనకి ఆ శ్లోకం చెబుతూ ఉంటుంది. అందులో మరొక విశేషం ఉంది, అదేమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.